సెకండ్, అప్పుడే డెలివరీ అయిన ప్యూర్పీరియం అంటే లేడీస్, అది కూడా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది 3 months వరకు. బాగా ఎనీమియా ఉండి రక్తహీనత ఉన్న స్ట్రోక్ రిస్క్ ఉంటుంది. తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది, లేదా వాళ్ళకి హార్ట్ కొట్టుకోవడంలో తేడాలు ఉంటాయి, అది కూడా స్ట్రోక్ వచ్చే ఒక రిస్క్. డ్రగ్ అబ్యూజ్ అంటారా? డ్రగ్ అబ్యూజ్ అనేది అంత కామన్గా మనం దిస్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ చూడటం. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది పక్కన పెట్టుకుంటే, అంటే కొకేన్ అవి తీసుకుంటే కనుక చాలా ఇంటెన్స్గా వెజల్స్ స్పాజమ్ అయిపోయి స్ట్రోక్ వచ్చేస్తుంది. బట్ అది వెరీ రేర్ దిస్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. కాబట్టి మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇందాక చెప్పుకున్నాం. నౌ బ్లీడ్ అంటే బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, ఆల్కహాల్, తర్వాత బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ అన్నాం. బ్లడ్ వెజల్ ప్రాబ్లమ్స్ అంటే కొన్నిసార్లు బ్లడ్ వెజల్ గొట్టంలా ఉండదు, గొట్టంలా ఉంటూ దానికి ఒక వైపు ఒక బుడగలాగా వచ్చేస్తుంది, బెలూన్ లాగా. ఆ బెలూన్ ఉంటుంది సడన్గా ఎప్పుడో బీపీ పెరిగితే ఫట్ మనది చిట్లిపోయి వచ్చేస్తుంది. దాన్ని సబ్అరక్నాయిడ్ హెమరేజ్ అంటారు. బ్లడ్ వెజల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్యూరిజమ్స్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, ఆల్కహాల్ ఉన్నా, మళ్ళీ సేమ్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నా బ్లీడింగ్ వస్తుంది బ్రెయిన్లో. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు సిమ్టమ్స్, సో మేము టైప్స్ చెప్పుకున్నాము, రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పుకున్నాం. ఇప్పుడున్న పిల్లల్లో, యంగ్ వాళ్ళల్లో ఎందుకు వస్తుందంటే డ్రగ్ అబ్యూజ్ అవ్వచ్చు, వీ డోంట్ నో, మనకి ఎక్కడ తెలియట్లేదు. సెకండ్, ఇంటెన్స్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్, అదంతా ఎక్కువ. ఇప్పుడున్న కాలంలో అసలు ఫిజికల్ యాక్టివిటీ అబ్సల్యూట్లీ లేదు.